అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, పదవులు అలంకరించారు, అదేవిధంగా పరిపాలన కూడా సాగింది. కానీ ఇప్పుడు అందరి దృష్టి నామినేటెడ్ పదవులపై ఉంది. ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులు ఎవరు కొనసాగబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, అసలు ఈ నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు రాష్ట్ర ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు. ఇప్పుడు అయితే మన ముందు ఉన్నారు. అతను ఇప్పుడు ఎక్స్గా ఉన్నారా లేదా కొనసాగుతున్నారా, అసలు అతను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్నటి వరకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో రాష్ట్రం మొత్తం మీద కూడా రాజకీయాల్లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్న పరిణామంలో ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నానే కానీ పూర్తిగా ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేయలేకపోయాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయస్సీలు అని ప్రతి సిద్ధం సభలో చెబుతున్నాడే తప్ప అసలు ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉన్నారా లేదా, అసలు ఈ పార్టీలో అసలు నిజంగా ఎస్సీలు కష్టపడ్డ వాళ్ళకి మనము పదవులు ఇస్తున్నామా లేదా అని ఆలోచించే స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేనట్టుందండి. ఎందుకంటే ఒక ఎస్సీగా నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారని చాలామంది రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లో కూడా సంతోషపడ్డారు. ఒక ఎస్సీ అయి ఉండి కూడా అతనికి ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారంటే. సరే, నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు. నా డ్యూటీ ఏంటి? నేను ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సరిగా జరుగుతుందా లేదా అనేది ఎంక్వైరీ చేయటం. నేను ఏ హాస్పిటల్కి ఎంక్వైరీకి వెళ్ళినా కానీ నా వెనక ఒక షాడో టీం, అంటే ఒక దానికి సంబంధించినటువంటి హరికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఆరోగ్య సిఎంఆర్ఎఫ్లో ఉన్నాడు. ఆ హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కానీ, తర్వాత విడుదల రజనీ కానివ్వండి, లేకపోతే కృష్ణబాబు గారు కానివ్వండి, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన సిఇఓ కానివ్వండి, నేను దాదాపుగా ఆరోగ్యశ్రీ నాకు పదవి ఇచ్చిన తర్వాత నాకు తెలిసి మీరు ఏడైనా ఎంక్వైరీ చేసుకోండి, నేను తిరిగినట్లుగా ఎవ్వరు కూడా తిరిగి ఉండరండి. కనీసం హెల్త్ మినిస్టర్ గారు కూడా తిరిగి ఉండరు. నేను ఎందుకు తిరిగాను? నిజమైన పేదవాడికి ఆరోగ్యశ్రీ అందుతుందా లేదా, నిజంగా వాడు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతుందా లేదా అని ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే యాదాల అశోక్ బాబు ప్రతి ఒక్కరికి అందుతుంది, నేను ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పిన సందర్భం కూడా మీ నోటి ద్వారానే చెప్పారు. ఇప్పుడేమో అందుతుందా లేదా అని ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు యాదాల అశోక్ బాబు? నేను ఓపెన్ ఛాలెంజ్ విసరటం రైట్, మీరు అన్నది కరెక్ట్. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పైనుంచి ఫోన్లు, ఇతను వచ్చాడా, ఇతను ఎంక్వైరీ చేశాడా, ఏమీ అవసరం లేదు, మీ పని మీరు చేయండి అని. సపోజు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వైజాగ్ నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆరోగ్య మిత్ర ఈరోజు డబ్బులు ఉంటే ఈరోజు ఆపరేషన్ చేస్తాము, లేకపోతే డబ్బులు లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా అయితే ఒక 10 రోజుల తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ మేము చేస్తాము అని అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు అని నన్ను కృష్ణబాబు గారు పిలిచి వాళ్ళ ఆఫీస్కి పిలిచి, నువ్వు మా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, నీకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంటే నాకు బాధ కలిగి నేను సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ విషయాలు ఏమి మీరు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదు? ఎందుకంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అతని గురించి చెప్పిన విధానం మీరు, ఎందుకంటే అతను పాదయాత్రతో నడిచానన్నారు, అతను ధర్నాల్లో పాల్గొన్నారన్నారు. ఒక రకంగా నాకు ఆరో ప్రాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్? నేను ఎవ్రీ 20 రోజులకు ఒకసారి హెల్త్ రివ్యూ మీటింగ్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ హెల్త్ రివ్యూ మీటింగ్లు కూడా నేను వెళ్ళామండి. నేను ఒక 2-3 పేపర్లో రాసుకొని, సార్ నాడు నేడు ద్వారా మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేసుకోలేని స్థితిలో ఉన్నాము, దర్జాగా పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు సార్, దీని పరిస్థితి ఏంటి సార్ అని నేను ఆరోగ్యశ్రీ సిఇఓకి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు చెబితే, నీకేం పని ఆయనకి చెప్పడానికి,
నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని నన్ను 4-5 సార్లు ఖండించిన స్థితిలో ఉంది. అయినా కానీ నేను ధైర్యంగా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను స్లిప్ చూపించాను. సార్, మనము ఏ హాస్పిటల్లో కూడా ఇన్ని లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వారు ఖర్చు పెడుతున్నామే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయట్లేదు అని చెబితే చేస్తారులేమ్మా అని అన్నారు. అంటే మీరు రకంగా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తంతంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రికి అన్ని తెలిసే జరుగుతున్నాయని చెప్పేసి మీరు 100% ఇవి తెలిసే జరుగుతున్నాయి. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడో కూడా ఉండలేని పరిస్థితిలో ఉంది. ఆయనకు తెలిసే చేశారు. ఇప్పుడు ఫైనల్గా యాదాల అశోక్ బాబు ఎక్స్ లేకపోతే ప్రజెంట్ కొనసాగుతున్నారా ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ రాష్ట్రానికి మీరు చెప్పబోయేది ఏమంటారు చివరిగా? యాజ్ ఏ డాక్టర్గా అండి, నేను ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కానీ సపోజ్ 2015 ఉత్తరాఖండ్లో ఫ్లడ్లు జరిగినాయి, ఆ ఫ్లడ్లకు వెళ్ళాను. ఏ ఇబ్బంది అయినా ఇప్పుడు వరదల్లో ఉంది, అక్కడికి వెళ్ళి నేను కొంత సహాయం చేశాను. ఏ ఇబ్బందులో ఉన్నా మా ఫ్యామిలీ డాక్టర్లుగా ఎక్కడైనా సరే మేము వైద్య వృత్తి ఇద్దరం డాక్టర్లం కాబట్టి ప్రతి వైద్యాన్ని పేదలకు అందించాలనే ధ్యేయంతో మేము ఉన్నామండి. ఫైనల్గా మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనసాగిన వ్యక్తిగా వైఎస్ పాలనకి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పనులకి ఎన్ని మార్కులు వేస్తారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా కష్టపడేవాడికి వాల్యూ లేదు. ఎవరో చెప్పిన మాటలు విని సపోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ విడుదల రజని వీళ్ళు తప్ప అక్కడ నిజమైన కష్టపడే కార్యకర్తకు వాల్యూ లేదు. సోషల్ మీడియా పనిచేసే నాయకులకు వాళ్ళకు వాల్యూ లేదు. తర్వాత ఊర్లో గ్రామంలో పనిచేసే నాయకులకు వాల్యూ లేదు. ఈ పార్టీలో ఎవరు కష్టపడినా కానీ కష్టపడ్డ వాళ్ళకి వాల్యూ లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న విమర్శలు అయితేమి సద్విమర్శలు అయితేమి ఆరోపణలు అయితే ఏవైనా కానీ మేము ఇటీవల కాలంలో పార్టీ మారుతున్న ప్రతి ఒక్కరు కూడా గత వైసీపీ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా యాదాల అశోక్ బాబు పార్టీ మారేదానికోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడా అని మేము అనుకోవచ్చా? సార్, మేము ప్రకాశం జిల్లాలో ఉన్నాం సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఈ జిల్లాలో 2 నాయకులు ఉన్నారు. ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరు ఓర్చుకోలేరు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేము, మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణ దగ్గర వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేము. యాజ్ ఏ డాక్టర్లుగా మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ జిల్లాలో మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మాకు భరోసా ఏముంది? ఈ పార్టీలో ఉండాలని మీరు అంటున్నారు, మాకు భరోసా ఏముంది? ఈ పార్టీలో కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? కష్ట నష్టాలు చెప్పుకోలేకే, మా బాధలు చెప్పుకోలేకే మీ ప్రెస్ మీట్ వాళ్ళని పిలవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగాను, మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనసాగిన వ్యక్తిగా ఆ ప్రభుత్వ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారంటే అది సమాధానం లేదు. సార్, అది ప్రజలే నిర్ణయించారు. ఓటు తీర్పు ద్వారా ప్రజలు నిర్ణయించారు. యాదాల అశోక్ బాబు ఎన్ని మార్కులు వేస్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గురించి ఆయన ఆ రివ్యూ మీటింగ్లు పెట్టుకోవడమే తప్ప ప్రజల్లో ఎంత శాతం ఉన్నది కూడా తెలుసుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. మీరు ఒక అభిమానిగా వైఎస్ రాజశేఖర రెడ్డిని, అదేవిధంగా అతని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానించిన వ్యక్తిగా అతను గత ప్రభుత్వ పాలన అంటే 2014, 19, 24 మధ్య ప్రభుత్వ పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టపడే ఈ పార్టీలోకి వచ్చానండి నేను. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు కాబట్టి ఈ పార్టీలోకి వచ్చాము. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత దళితులకు సముచితమైన న్యాయం ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇష్టపడ్డారు సార్. అది అట్లా ఈ పార్టీలో ఏమీ జరగట్లేదు. ఇది తూతూ మంత్రంగానే జరుగుతుంది కాబట్టి నేను మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారనేది నేను త్వరలో చెప్తాను సార్. అయితే త్వరలో యాదాల అశోక్ బాబు పార్టీ మారబోతున్నాడు, ఇది మేము రైట్ చేసుకోవచ్చు సార్. పార్టీ మారతానా మారలేదా అనేది మా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాకు సంబంధించిన ఫ్రెండ్స్ని, నా కుటుంబాన్ని, వీళ్ళందరి సమక్షంలో అడిగి నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను సార్. ఆర్టీవీ తరఫున సూటి ఒకటే ప్రశ్న అశోక్ బాబు గారు, ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో పాటు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న ప్రధానమైన ఒక వార్త ఒకటి ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి త్వరలో పార్టీ మారబడుతున్నాడు, అది జనసేన. అతను అనుచరుడిగా ఉన్నటువంటి యాదాల అశోక్ బాబు కూడా జనసేనకు వెళ్ళబోతున్నాడు, అందుకోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా విమర్శలు చేస్తున్నాడు అనేది మేము అడుగుతున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళది వ్యక్తిగతం సార్. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. మా ఫ్యామిలీ గురించి అయితే యాజ్ ఏ మా మిసెస్ నాగులుపులపాటి జెడ్పీటీసీగా నేను పార్టీకి ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిగా నేను ప్రకాశం జిల్లాలో మా కుటుంబాన్ని బట్టి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి నేను పార్టీ మారతానా లేదనేది త్వరలో మీకు చెప్తాను సార్. ఇప్పుడు మేడం గారు మీరు చెప్పినట్టు నాగులుపులపాడు జెడ్పీటీసీగా ఉన్నారు, పార్టీ మారారా ఇది ఒక పార్టీలో కొనసాగుతున్నారు?
అంటే పార్టీ జడ్పీటీసీగా ఇచ్చారు సార్. ఇక ఆమె మాటల్లోనే వినండి సార్, అంతే సార్. చెప్పండి మేడం. మీరు ఇప్పటి వరకు అశోక్ బాబు గారు ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపికి అభిమానిగా ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు కొన్ని విమర్శలు చేశారు. మీరు ఆయన భారీగా ఒక మండలానికి జడ్పీటీసీగా కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు పార్టీ మారబోతున్నారా, లేకపోతే మీ హస్బెండ్ అడుగుదాడని నడవబోతారా? హస్బెండ్ ఇలా చెప్తే అలా వింటానండి. అది కాకుండా నాకు కూడా కొన్ని ఉంటాయి కదండి. సో ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. నేను కూడా మా వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానండి. అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం ఎప్పుడు ఉండకపోవచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంతో పాటు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా విమర్శలు చేయడం, పార్టీ మారటం. ఎందుకంటే అసలు ముఖ్యంగా కొంతమందికి పదవి లేకపోతే ఉండలేని పరిస్థితి. ఆ కోవలో కూడా అశోక్ బాబు వారి దంపతులు ఉండబోతున్నారు. అనుకోవచ్చా? అసలు పదవి అనేది మేము ఇద్దరం డాక్టర్స్ అండి. మాది నోబెల్ ప్రైజ్. మా హాస్పిటల్ మేము కాకపోతే ఇంకొక బ్రాంచ్ పెట్టుకోగలము, ప్రజలకు సేవ చేయగలము. మాకు పదవులు ముఖ్యం కాదండి. పేదవాడికి న్యాయం జరగట్లేదండి ఇక్కడ. పేదవాడికి న్యాయం కష్టపడ్డ వాడికి వాల్యూ లేదు ఇక్కడ. అంటే మీకు తెలియంది కాదండి. మన నాగులపుల్పాడు మండలంలో ఎన్ని గొడవలు జరుగుతాయి, ఎవరు ఎలా రాజకీయం చేస్తారో మీకు తెలియంది కాదు. అది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఉందండి. మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో లోకల్ నాయకులు అనేది వాళ్ళు లేరండి. ఏదో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? వేరే గుంటూరు జిల్లా వాడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాల్సి వచ్చిందే ఉంది. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి మాకు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీని ఒక 10 గ్రూపులు చేసి పడేశాడండి. అలాంటి వాడికి ఈరోజు స్టేట్లో ఒక పదవి ఇస్తే ఇంకా ఏం న్యాయం జరుగుతుందండి ఈ పార్టీలో? ఓకే, ఇప్పుడు ప్రజాసేవ కోసం మీకు పదవి అవసరం కాబట్టి ఆ పరిస్థితుల్లో పార్టీ మారాలి కాబట్టి మారతారు. మాకు పదవులు ముఖ్యం కాదండి, ఇద్దరము డాక్టర్లము. ఓకే ఓకే ఇది నిన్నటి వరకు కూడా రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి యాదాల అశోక్ బాబు ఇప్పుడైతే ఎన్నడూ లేని విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు సతీమణి కూడా జడ్పీటీసీగా ఉన్నారు. ఆమె కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అయితే కొంత అసంతృప్తి ఉందని చెప్తున్న ఈ నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో ప్రజాసేవ కోసం అయితే మేము పార్టీ మారేది కూడా త్వరలో అయితే మా నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పేసి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విజయలక్ష్మి లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.